2014, 19 మధ్యలో 20 లక్షల ఇళ్ళు ఇచ్చేసాం. గృహప్రవేశాలు కూడా జరిగిపోయినాయని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తీరా చూస్తే టిడ్కో ఇళ్ళు అది కూడా 3 లక్షలు కూడా పూర్తి కాలేదు. ఫైనల్‌గా 80,000 అన్నారు. అది కూడా పూర్తి కాలేదు. ఒక్క ఇంట్లో కూడా గృహప్రవేశం జరగల. కార్యక్రమం జరిగింది. ఇళ్లలోకి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. అక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కొక్క లబ్ధిదారు నుంచి రూ. 50,000 డిపాజిట్ కట్టించుకున్నారు. 3.5 లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీదన బ్యాంకులో నుంచి అప్పు తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయో ఎవరికీ తెలియదు. కట్టించలా ఇళ్ళు. అవి ఎక్కడే అయిపోయినాయి. జగన్ వచ్చాక లెక్కేసింది ఏంది? అవి కట్టిద్దామంటే ఆ డబ్బులు లేవు. ఆ 3.5 లక్షల రూపాయలు బ్యాంకులు ఇచ్చేసినాయి గవర్నమెంట్. ఆ డబ్బులతో ఇల్లు పూర్తి చేయలే. దాంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. తర్వాత తను ఏం చేశాడు? ఏదో 80% పూర్తయిన వాటిని పూర్తి చేపిస్తాం, ఆ 50% పూర్తయిన వాటిని తర్వాత పూర్తి చేస్తే 20% లోపు అయితే మేము చేయించమన్నాడు. అప్పుడే టట్టట చెయ్యవు నువ్వు అని చెప్పేసి విమర్శించారు. అంతకుముందు రాజీవ్ గురుకల్ప కడితే వీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఇతను చివరిలో మాత్రం ఒక 50,000 ఇళ్ళు పూర్తి చేసి ఇచ్చాడు. ఓవరాల్గా 4-5 లక్షల మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. 3.5 లక్షల వాళ్ళ పేరు మీద. ఇప్పుడు వాళ్ళకి ఒక పక్కన నోటీసులు వస్తున్నాయి, లీగల్ నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి. డబ్బులు కట్టమంటున్నారు, కిస్తీ కట్టమంటున్నారు. వాళ్ళు ఇల్లు వాళ్ళ చేతికి రాకుండా కిస్తీలు ఏం కడతారు? పోనీ కట్టిస్తాం సగమో పావు అంత అయిందంటే ఏమీ లేదు అక్కడ. ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడైనా వాళ్ళకి ఇల్లు కట్టించిస్తారా? మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. టిడ్కో ఇప్పుడు అమరావతిలో అయితే హ్యాపీనెస్ట్కి అదనంగా ఇంకో 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి మరీ వాళ్ళకి ఇస్తున్నారు కదా. అదే ఈ టిడ్కో ఇళ్ళు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ళు కట్టించిస్తారా ఇవ్వరా? ఇది ఇప్పుడు తేల్చాల్సినటువంటి అంశం. అసలు దాని మీద అడిగేమన్నా పడుతున్నట్టు కూడా కనబడట్లా.